Good morning, friends. Today we can discuss about second paper of higher grade, that is technical examination, that is a shorthand second paper of Andhra Pradesh of August 2019. Just you see second paper. This is తెలుసు కదా సెకండ్ పేపర్లో ఏమేమి ఉంటుంది. సెకండ్ పేపర్లో ఎలాబొరేషన్ అండ్ కండెన్సేషన్ ఉంటుంది. హయ్యర్ గ్రేడ్లో డిక్టేషన్ ఎన్ని నిమిషాలో తెలుసు కదా. ఇక్కడ చూడండి 9 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది సెకండ్ పేపర్కి సంబంధించి. చూడండి ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్కి టైం వచ్చేసి 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి దీంట్లో ఎలాబరేషన్లో 5 మినిట్స్ ఎలాబరేషన్ ఉంటుంది, కండెన్సేషన్ 4 మినిట్స్ ఉంటుంది. 1 మినిట్కి ఒక లెటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి, ఇక్కడ వరకు 1 మినిట్ కదా, 1 లీటర్. సెకండ్ది ఇది ఇక్కడ వరకు 2 మినిట్స్ కదా, సెకండ్ లీటర్ అయిపోయింది. థర్డ్ ఇక్కడ స్టార్ట్ కదా, ఇక్కడ నుంచి థర్డ్ మినిట్, ఇక్కడికి 3 లీటర్స్. ఫోర్త్ ఇక్కడ స్టార్ట్ అవుంది అండ్ ఇక్కడ వరకు 4 మినిట్స్. ఫిఫ్త్ లీటర్ ఇది ఇక్కడ వరకు అయిపోయింది, అంటే 5 లీటర్స్. ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క ఎలాబరేషన్ లెటర్ ఉంటుంది హయ్యర్ గ్రేడ్లో. ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఏదైనా అంతే. నెక్స్ట్ కండెన్స్ ద ఫాలోయింగ్ అని ఉంది. ఇమీడియట్గా కండెన్సేషన్ కూడా ఉంటుంది. ఎలాబరేషన్ 5 మినిట్స్ కదా, కండెన్సేషన్ వచ్చేసి మీకు 4 మినిట్స్ ఉంటుంది. ఇన్ టోటల్ 9 మినిట్స్ డిక్టేషన్ అవుతుంది. ఇక్కడ ఇది 9 మినిట్స్ కాబట్టి 9 మినిట్స్ డిక్టేషన్ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్గా స్పీడ్లో ఓన్లీ 7 మినిట్సే డిక్టేషన్ ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఓన్లీ 7 మినిట్స్కే మీ యొక్క పేషెన్స్, ఆ కెపాసిటీ అనేది 7 మినిట్స్కే సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది. 7 మినిట్స్ అయిపోయింది, 7 మినిట్స్. మరి సెకండ్ పేపర్లో 9 మినిట్స్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఓపికను తెచ్చుకొని మీరు 9 మినిట్స్ రాసే కెపాసిటీలో ఉండాలి. 1 వీక్ టైం ఉంది కదా, బాగా సెకండ్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఉన్నాయి మన యూట్యూబ్లో సెకండ్ పేపర్ హయ్యర్ గ్రేడ్ అని చేస్తే కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, మీరు అవి రాయొచ్చు. ఎందుకంటే 9 మినిట్స్, ఎందుకంటే ఇక్కడ 5 మినిట్స్ తర్వాత ఎటువంటి గ్యాప్ ఏమి ఉండదు. కండెన్స్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి డిక్టేషన్ కంటిన్యూ చేస్తారు 9 మినిట్స్ కాబట్టి అట్లా. అదే చెన్నైలో, తమిళనాడు గవర్నమెంట్లో, కర్ణాటక గవర్నమెంట్లో అయితే గ్యాప్ ఉంటుంది. అక్కడ ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కండెన్సేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ మన దగ్గర అయితే కంటిన్యూషన్ 9 మినిట్స్ అయితే రాయాల్సిందే. కాబట్టి మీకు ఓపిక తెచ్చుకోవాలి. డైరెక్ట్ ఎగ్జామ్లో రాయాలంటే కష్టం. మరి మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అనేది అది మీకే తెలియాలి మరి. కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఆగస్ట్ 2019 ఎగ్జామినేషన్ పేపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ బోర్డ్ ఎస్బిటిటి ఎగ్జామ్ పేపర్ ఇది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉంది కదా, డిక్టేషన్ ఇచ్చేస్తారు మీకు ఆటోమేటిక్గా. ఫస్ట్ క్వశ్చన్ 1 అంటారు కొంతమంది నెంబర్ 1. ఓకే, ప్రతి ఒక్క ఎలాబరేషన్కి ఇంకొక సెకండ్ ఎలాబరేషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది యాజ్ వెల్ యాజ్ ది బోర్డ్, ఇక్కడ 1 మినిట్ అయిపోయింది. ఇక్కడ కొంతమంది డిక్టేటర్స్ క్వశ్చన్ 2 అని చెప్పేసి చెప్తారు, కొంతమంది కొంచెం ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి నెంబర్ 2 అని చెప్పేసి చెప్తారు. మరి మీరు ఐడెంటిఫికేషన్ ఆ విధంగా చేసుకొని ఇక్కడ 2 లైన్స్ స్పేస్ వదిలేసేసి మీ యొక్క షార్ట్ హ్యాండ్ నోట్బుక్లో సెకండ్ది ఫాలో కావాలి. కొన్ని కాంప్లైంట్స్, కొంతమంది నెంబర్స్ చెప్పలేదు లాస్ట్ ఎగ్జామ్లో అని కూడా కొంతమంది అన్నారు. ముందే ఎగ్జామ్ స్టార్ట్ కాకముందుకి డిక్టేటర్ వచ్చినప్పుడు మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి డిక్టేటర్స్ని, సార్ నెంబర్ 1 2 అని చెప్తారా, క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 అని చెప్తారా, ఎట్లా చెప్తారు, మధ్యలో మాకు ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి తేడా తెలియాలి కదా, అది ఏంటి ఏ విధంగా అనేది మీరు డిక్టేటర్ని అడిగితే మీకు అతను చెప్తాడు. కాబట్టి మీరు దాని ప్రకారం ఆ ఎగ్జామినేషన్లో ఫాలో కావచ్చు. ఇప్పుడు ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్ ఎలా రాయాలి సెకండ్ పేపర్ అనేది చూద్దాము. ఓకే, మీకు డిక్టేషన్ మొత్తం 9 మినిట్స్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి
మీరు ఐడెంటిఫికేషన్ మీరే చేసుకోవాలి కాబట్టి చిన్న గ్యాప్‌లో మీరు ఇక్కడ నేను ఇంగ్లీష్‌లో చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండదు కదా మీ క్వెషన్ పేపర్. మీరు షార్ట్ హ్యాండ్‌లో రాసేసుకుంటారు. షార్ట్ హ్యాండ్‌లో రాసిన దాన్ని చూసుకొని, అర్థం చేసుకొని, ఓకే. విశాఖపట్నం ఉంది ఇక్కడ. ఇట్లాంటి వర్డ్స్ వస్తాయి. అవి కూడా జాగ్రత్తగా రాసుకొని ప్రాపర్ నౌన్స్ వస్తాయి కాబట్టి అవి జాగ్రత్తగా రాసుకొని షార్ట్ హ్యాండ్‌లో చూసి మీరు డైరెక్ట్ ఎలాబరేషన్ చేయాల్సి ఉంటది. కండెన్సేషన్‌లో చూసి కండెన్సేషన్ ప్యాసేజ్ ఉంది కదా! ఇక్కడంటే కనిపిస్తుంది. బట్ మీరు ఇదంతా డిక్టేషన్ రాస్తారు కాబట్టి ఇది చూసి దాన్ని అర్థం చేసుకొని మీరు కండెన్సేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు గానీ, ప్రాక్టీస్ లేని వాళ్ళకి కొంచెం కష్టమే అయితది. కాబట్టి ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉన్నాను నేను ప్రతిసారి. మనది మీ ప్రాక్టీస్‌ని బట్టే రిజల్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ. ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ 15th May at Visakhapatnam. Already the expected teams reached the final. People all over the country have been awaiting the final with enthusiasm. The online sale of the tickets has picked up momentum, and a majority of them were sold within 5 days. On earlier occasions, there was commotion and gate crashes during such matches. Draft a letter from the Secretary, Indian Premier League, Bombay, to the Superintendent of Police, Vishakhapatnam, requesting for arranging security to the teams at the hotel as well as to the match at the stadium. Also urge that any incident of unrest will reflect badly on the players as well as the board. మీకు డిక్టేషన్ ఇస్తారు. ఆ డిక్టేషన్ అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇక్కడ మీరు అర్థం చేసుకొని మీరు ఫాలో కావచ్చు. లేదు అంటే ఇది ఒక మోడల్‌గా తీసుకొని మీ ఓన్‌గా కూడా మీరు రాసేయవచ్చు. ఏమీ పర్వాలేదు అక్కడ. ఇలా అలా అని ఉండాలని ఏం లేదు. మనం బీయింగ్ ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడ తెలుగులోనే అర్థం చేసుకొని మనము ఆన్సర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు ఇచ్చాను ఈజీగా అర్థం కావడానికి. కాబట్టి ఇక్కడ కాంటెంట్ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు ఏంటి అనేది కాంటెంట్ అయితే ఇంపార్టెంట్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసేసుకొని రాసేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఆల్రెడీ చదివాను కదా, దేని గురించి అంటే ఇక్కడ తెలుగులో చూద్దాం. మనమంతా ఎంతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ మన విశాఖపట్నంలో మే 15న జరగబోతున్నది. ఫైనల్ మ్యాచ్ వాడవలసిన వచ్చింది ఇక్కడ. ఓకే, ఫైనల్ మ్యాచ్ ఆడవలసిన 2 టీంలు చేరుకున్నాయి. మన దేశ అభిమానులందరూ ఈ మ్యాచ్ కొరకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ కేవలం 5 రోజుల్లోనే అమ్ముడుపోయాయి. ఇంతకుముందు రోజుల్లో అయితే టికెట్స్ గురించి ఎంతో గందరగోళం చేసేవాళ్ళు. అక్కడ ఉన్న గేట్స్ అన్నీ పగిలిపోయేవి, ధ్వంసం అయ్యేవి. ఈ మ్యాచ్ సెక్యూరిటీకి సంబంధించి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈ హోటల్లో ఏదైతే హోటల్లో ఉంటారో అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ విశాఖపట్నం దీని గురించి మనము పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలి. సెక్రటరీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాంబే వాళ్ళు విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి లెటర్ రాయాలి. హోటల్ దగ్గర ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని, ప్లస్ ఏదైతే స్టేడియం ఉందో స్టేడియంకి కూడా మంచి సెక్యూరిటీ ఇవ్వాలని, ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలనేది ఇది కాంటెంట్. ఇది బేస్ చేసుకొని మనం లెటర్ రాయాలి. చెప్పాను కదా ఆల్రెడీ, లెటర్ ఎలాబరేషన్ అంటే ఎక్స్పాన్షన్, పెంచి రాయాలి. చెప్పాను కదా సుత్తి కొట్టాలని చెప్పేసి, కొట్టేసేయండి సుత్తి. చూద్దాం ఇక్కడ ఎవరు రాస్తున్నారు లెటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాంబే వీళ్ళు రాస్తున్నారు. ఎవరు రాయాలి? ద సెక్రటరీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాంబే. ఎవరికి రాయాలి? ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంకి రాస్తున్నాడు. ఇక్కడ ఏదో లెటర్ నెంబర్ ఏదైనా పెట్టేసేయండి, మీ ఇష్టం వచ్చింది. ఏమని రాస్తున్నాడు అంటే, చూడండి సార్, యాజ్ యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది ఫైనల్ 2 teams were reached the final stage,
of play Indian Premier League to be conducted on 15th May. The revenue of final match, the venue of final match is Visakhapatnam, Andhra Pradesh. It is very precious to conduct the match as the audience in different places of the world are coming to enjoy the match. The cricket lovers of all round the corners are making their eye on this. It is important so and so is there friends. మీరు ఓపికతోని చూడాలి. ఇలా మీరు పాస్ చేసి చూసినా కూడా మీకు బాగానే ఉంటుంది. ఓపికతోనైతే చూడాలి. హర్రీ బర్రీ యాంగ్షియస్నెస్ తొందర వందర ఉంటే కనుక సెకండ్ పేపర్ కష్టమే. ఓపిక తెచ్చుకోండి. కాన్స్టాంట్గా ఆలోచించండి. స్లోగా చేయండి. అది ఇంపార్టెంట్. హర్రీ బర్రీ ఇంకా చింపేస్తా చేస్తా అట్లా అవద్దు ప్లీజ్. ఓకే, హర్రీ బర్రీ వద్దు. స్లోగా చూడండి, స్లోగా చదవండి. ఇక్కడ ఇంత పెద్దగా లెటర్ ఏదైతే ఇలా ఉందో ఈ లెటర్ని మనము 3 పారాగ్రాఫ్లో ఇలా చేసాము. అర్థం చేసుకోండి, ఇది ఓన్లీ మోడల్ పేపర్. మీరు ఇంకా మంచిగా రాయగలుగుతారేమో. దీనికంటే మంచిగా రాయడానికి ప్రయత్నించండి. తొందరపడి తొందరగా డ్రాగ్ చేసి ఫటాఫట్ ఫటాఫట్ చూస్తే అది అర్థం కాదు. మళ్ళీ చూడాల్సి వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్కి, మళ్ళీ చూడాల్సి వస్తుంది ఇంకొక నెక్స్ట్ ఎగ్జామ్కి. అలా అవుద్దు. చేసేదేదో పర్ఫెక్ట్గా చేసి ఒకటేసారికి కంప్లీట్ అయ్యేటట్టుగా ఎగ్జామ్ చూసుకుంటే మంచిది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ పేరా ఇచ్చిన, సెకండ్ పేరా, థర్డ్ పేరా కూడా ఇచ్చిన. కంక్లూజన్ ఒకసారి చదువుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కండక్ట్ ది మ్యాచ్ without any hurdles, for which we have to take stringent steps to give protection to the players who are boarding the hotel as well as to the stadium. Once we remember the past days, as we took much pain to sale of tickets, for which the public made us to face commotion and gate crashes during such matches. Now, due to online system, to sale of the tickets has picked up momentum and a majority of them were sold within 5 days. It gave us a great relief. Therefore, Therefore, I request you to please make all possible steps to conduct the match in smooth way by giving the utmost protection to the players and the stadium. I also urge to protect if any incident of unrest will reflect badly on the players as well as the board. సో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది తెలుగులో మీకు క్లియర్గా ఇచ్చాను ఇక్కడ. ఇది ఇంత చిన్నదాన్ని లెటర్ రూపంలో, ఫార్మాట్ రూపంలో అట్లా పెద్దగా చేయాల్సిందే. ఇక్కడ తెలుగులో చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని చదివి మీ ఈ ఫార్మాట్ని దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదేవిధంగా ఫాలో అవ్వండి. సెకండ్ లెటర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, నేను బట్ అర్థం కావాలని ట్రై చేసిన. ద స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సో అండ్ సో. ఇక్కడ ఏదైతే ఉందో ఇది నేను మళ్ళీ మీకు క్లియర్గా ఉండడానికి నేను ఇక్కడ టైప్ చేశాను. చూడండి, ఇది అన్నట్టు మ్యాటర్. ఇది నేను ఆల్రెడీ రికార్డింగ్స్ పెట్టాను సెకండ్ పేపర్కి సంబంధించి యూట్యూబ్లో. మీరు క్లిక్ చేసి సెకండ్ పేపర్ చేసేస్తే ఈ యొక్క డిక్టేషన్ మీకు రెడీగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు చూసుకోండి. చదవాలా? ఓకే. ద స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ది ఫస్ట్ మాన్సూన్ showers during the next fortnight, and the weather department has predicted that there will be normal rainfall till November. Almost all the districts of Andhra Pradesh, as expected, will receive heavy rains during the last week of June, and it is time for the farmers to start the agricultural operations as per the instructions of the government. The agricultural department is geared up to meet the requirements of the agriculturists on all fronts. As Director of Agriculture, address a demi-official letter to all the joint directors to indent and stock necessary agricultural inputs in advance, so that no riot is left uncovered with a copy to secretary to government. ఏదైతే ఇచ్చారో నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను చూడండి. మన రాష్ట్ర రైతాంగం అంతా 2 వారాల్లో తొలకరి జల్లులు కురవవచ్చని ఆశపడుతున్నారు.
రాష్ట్ర వాతావరణ శాఖ మాత్రం సాధారణ వర్షపాతం నవంబర్ నెలలోపు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల రైతులు మాత్రం జూన్ చివరి వారంలో అధిక వర్షపాతం నమోదవుతుందని, ఇది పంట సాగు చేయడానికి తగిన సమయం అని భావిస్తున్నారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన అన్ని అవసరాలను తక్షణమే చూడాలని ఆదేశించింది. డైరెక్టర్ వ్యవసాయ శాఖ తన పరిధిలోని అన్ని జిల్లాల జాయింట్ డైరెక్టర్లను తక్షణమే వారి వారి పరిధిలోని రైతులకు కావలసిన అన్ని పనిముట్లను, ఇతర అవసరాలకు కావలసిన సమాచారాన్ని పంపించి పొందగలరని కోరుచున్నారు. దీనితో పాటు ఒక కాపీని సెక్రటరీ వ్యవసాయ శాఖకు పంపాలని ఆదేశించారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇట్లా పాస్ చేసుకోండి. ఇక్కడ పాస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం చేసుకొని ఇక్కడ పాస్ చేసి ఇలా చూడండి. ఇలా చూస్తే మీకు ఒకసారి మైండ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. మైండ్లో వచ్చేస్తే మీరు రాయడానికి ఈజీ అవుతుంది. దానికి ఆన్సర్ ఇక్కడ రాసినాం చూడండి. ఇది గవర్నమెంట్ లెటర్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాల్సిందే. అఫీషియల్ గవర్నమెంట్కి సంబంధించిన లెటర్ కాబట్టి డెమీ అఫీషియల్ లెటర్ ఇది. ఇట్లా రాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం డిపార్ట్మెంట్ ఇది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా. ఎవరు డైరెక్టర్ అంటే శ్రీ బి అఖిల్ కుమార్, ఎంఎస్సి అగ్రికల్చర్. ఈయన డైరెక్టరు, ఇతను స్టేట్కి. కాబట్టి ఇతను డెమీ అఫీషియల్ లెటరు, అతని సబార్డినేట్స్కి లెటర్స్ రాస్తున్నారు. ఈ ఆఫీస్ ఎక్కడ ఉందంటే బెంచ్ సర్కిల్, ఏపీ సెక్రటేరియట్, విజయవాడ. డియర్ ఫ్రెండ్స్, యూ డోంట్ థింక్ నేను ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ, మీరు కూడా ఎగ్జాంపుల్స్ ఏదో రాసేసేయండి. ఫార్మాట్ ఫాలో కావాలి కాబట్టి నేను ఏదో ఎగ్జాంపుల్ బెంచ్ సర్కిల్, ఏపీ సెక్రటేరియట్, విజయవాడ అని రాసిన, మీరు ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. ఇక డిఓ లెటర్ నెంబర్ అని చెప్పేసి ఏదో ఒకటి మెన్షన్ చేయండి, డేట్ ఏదైనా మెన్షన్ చేయండి. తర్వాత సర్స్, ఎవరికైతే రాస్తామో డియర్ సర్స్ అని మెన్షన్ చేయొచ్చు, సర్స్ అని మెన్షన్ చేయొచ్చు. ఏం పర్వాలేదు, చిన్న వాళ్ళని కూడా సార్ అనొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్, టు ఇండెంట్ అండ్ స్టాక్ నెసెసరీ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఇన్ అడ్వాన్స్ టు ది ryots due to expectation to receive the first monsoon showers during the next fortnight regarding. రెఫరెన్స్ ఈ విధంగా ఏదో పెట్టేసేయండి, లెటర్ నెంబర్ అని చెప్పేసి. అంటే సెక్రటరీ గారు పంపించారు కదా, గవర్నమెంట్ పంపించింది కదా, మీ యొక్క ఏదైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది డైరెక్టర్కి, ఈ డైరెక్టర్కి. కాబట్టి మీరు ఆ లెటర్ బేస్ చేయాలని రిఫరెన్స్ ఏంటి అంటే చీఫ్ సెక్రటరీ నుంచి లెటర్ వచ్చిందని మీరు ఇక్కడ చూపిస్తే మంచిది. అందుకే నేను ఇది రాశాను, మీరు అట్లా అర్థం చేసుకొని రాయాలి. ఫార్మాట్ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా రాయొచ్చా, అలా రాయొచ్చా కాదు. కాంటెంట్ అర్థం అయితే మీరు ఏ విధంగా రాయాలి. అక్కడ ఎవాల్యుయేటర్స్ మీకు కాంటెంట్ అర్థమైందా కాలేదా, మీరు ఎలా రాశారనేది చూస్తారు. కానీ మీరు డిక్టేషన్ తీసుకున్న దాన్ని ట్రాన్స్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్క్రిప్షన్ చేయొద్దు. అక్కడ అర్థమైపోతుంది. మీరు యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది మీకు ఏంది, ఎటువంటి నాలెడ్జ్ లేదు ఇంగ్లీష్లో, మీరు ఏం రాయలేకపోతున్నారు అని చెప్పేసి అక్కడ 0 మార్క్స్ అయితే పడతాయి. కాబట్టి రాయడానికి ప్రయత్నం చేయాలి, కాంటెంట్ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా లెటర్స్ రాసేయవచ్చు. ఓకే, ఏదైతే చెప్పానో ఇది మీరు ఏమంటారు పాస్ చేసుకొని రాసుకోండి ఒక వైట్ పేపర్లో ఓపికతో. ఓకేనా, ఇది ఈ విధంగా ఫార్మాట్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం. థర్డ్ వన్ ఇక్కడ డ్రాఫ్ట్ ప్రొసీడింగ్స్ ఫర్ ది ఫాలోయింగ్ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో ఇది ఉంది. దాన్ని ఇక్కడ నేను మళ్ళీ టైప్ చేశాను. ఇక్కడ డ్రాఫ్ట్ ప్రొసీడింగ్స్ ఫర్ ది ఫాలోయింగ్ పబ్లిక్ మీటింగ్. Gopal, as headmaster, I welcome all the guests to this function. I request our district collector to inaugurate the new buildings. The district collector, it is my privilege to inaugurate the buildings constructed at a cost of rupees 1 crore. The infrastructure is very good and the students enjoy the atmosphere. The government ready to provide any further assistance. Rambabu. There should be separate staff rooms for women teachers. Nirmala. As physical director, I am proud. There are talented students to represent in many sports and games, but for want to playground, headmaster, the adjacent 3-acre land is suitable. District collector, the district educational officer should send suitable proposals to government. The draft proceedings for the following public meeting
అని చెప్తున్నారు. ఇక్కడ తెలుగులో ఇచ్చాను చూడండి. స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని స్కూలు తరపున హెడ్ మాస్టర్, అతని స్టాఫ్ అందరూ కలిసి ఆహ్వానించారు. కలెక్టర్ గారు దీనికి సంతోషంతో అంగీకరించి కొత్త బిల్డింగ్స్ను ప్రారంభించారు. హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ గారిని కొత్తగా నిర్మించిన బిల్డింగ్స్ను ప్రారంభించాలని అభ్యర్థించాడు. జిల్లా కలెక్టర్ గారు దీనికి సంతోషంతో ఒప్పుకొని బిల్డింగ్స్ను ప్రారంభించారు. దీని ఖర్చు ₹1,00,00,000 అని చెప్పారు. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయని చెప్పేసి మెచ్చుకున్నారు. విద్యార్థులు కూడా ఇక్కడ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం నుంచి మీరు ప్రపోజల్స్ పెట్టండి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. ఇంకా రాంబాబు అనే స్టాఫ్ మెంబర్, టీచర్ కావచ్చు, మహిళా ఉపాధ్యాయులకు ఇతర స్టాఫ్ కు ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రాంబాబు గారు కోరారు. దీనికి అదొకటి. ప్లస్ నిర్మల ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారో, ఇక్కడ విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా బాగా ఆడతారు, దీనికి సంబంధించి గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, మైదానం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఫిజికల్ డైరెక్టర్ గారు కోరుకున్నారు. తర్వాత మళ్ళీ హెడ్ మాస్టర్ అదే గ్రౌండ్కి సంబంధించి దీనికి సంబంధించి సమీపంలో 3 ఎకరాల స్థలం ఉంటే విద్యార్థులకు ఆటలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తే, దీనికి కలెక్టర్ గారు దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారి గారు ఎవరైతే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ సంబంధించి, మీరు ప్రపోజల్స్ పంపించేసేయండి, నేను చూసుకుంటానని చెప్పేసి కలెక్టర్ గారు అన్నారట. కాబట్టి అది జరిగింది. కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఒక స్కూల్కి సంబంధించింది కాబట్టి మీరు ఇట్లా రాసేయచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టండి. ఆ స్కూల్ ఏం స్కూలు అనేది ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ పెట్టండి. నేను ఏదో ఇట్లా పెట్టాను, గవర్నమెంట్ హై స్కూల్ బీచ్ రోడ్ విశాఖపట్నం అని పెట్టినాను, టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాను. మీరు కూడా ఏదైనా వేరే స్కూల్ అయినా రాయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఇట్లా పెట్టాలి. నేను సుత్తి కుట్టాలని చెప్పాను కదా, ఇదే సుత్తి అంటే. కాబట్టి అక్కడ పర్టికులర్గా ఎటువంటి అడ్రసెస్ అవి లేకపోయినా మీరు క్రియేట్ చేసేసి రాసేదే ఎలాబరేషన్. మీరు ఏ మాత్రం రాస్తారు అనేది టెస్ట్ చేసేదే ఎలాబరేషన్. పబ్లిక్ మీటింగ్ అని పెట్టండి, బోల్డ్ చేయండి, అండర్లైన్ చేయండి. తర్వాత ఇది చూడండి, పబ్లిక్ మీటింగ్ కండక్టెడ్ ఆన్ సో అండ్ సో, ఎప్పుడు కండక్ట్ చేశారు, ఏమైంది, దేని గురించి అని చెప్పేసి ఇక్కడ రాయండి. తర్వాత వాళ్ళ డిస్కషన్స్, హెడ్ మాస్టర్ ఏమన్నాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమన్నాడు, రాంబాబు టీచర్ స్టాఫ్ మెంబర్ ఏమన్నాడు, నిర్మల ఏమన్నారు, మళ్ళీ హెడ్ మాస్టర్ ఏమని కోరిండు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి ఏం ఆన్సర్ ఇచ్చిండు అని చెప్పేసి డిస్కషన్. ఇదే పబ్లిక్ అక్కడ స్కూల్లో జరిగిన సంభాషణ, అదే మనం రాసినాము. ఇక్కడ డేట్ వేయండి అండ్ ఇక్కడ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేస్తాడు కాబట్టి, సైన్ చేస్తాడు కాబట్టి హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ విశాఖపట్నం అని మీరు ఈ విధంగా పబ్లిక్ నోటీస్ రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4th లెటర్ చూద్దామా. ఇక్కడ చూడండి 4th లెటర్. డ్యూరింగ్ ద ఇయర్ దేర్ ఈస్ ఎ బంపర్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్లీస్ ఎట్సెటరా ఎట్సెటరా. ఇది ఉంది, మనం ఇక్కడికి వెళ్ళిపోదాం ఆటోమేటిక్గా. 4th లెటర్ చూడండి, ఇక్కడ ఉంది కదా, during the year there is bumper production of chilies in Guntur district and the growers very happy to store their produce in Vijay cold storage near Chilakaluripet. The price for the produce is about to be shifted to the markets. There was a fire accident on the night of 10th instant and the loss is estimated to be 4 crores. Not only the stocks, the assets of the company also damaged. The fire tenders from Guntur toiled hard for 6 hours to prevent the raging fire from spreading to the nearby godowns. Draft a letter to the United India Insurance Company, Guntur, for deputing a representative immediately to assess the loss and arrange insurance. Dear friends, కాబట్టి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, చూద్దాము. మీకు ఇదంతా తెలుగులో ట్రాన్స్లేషన్ ఇటువంటి ఫార్మాట్లు ఏమి ఉండవు కదా ఎగ్జామ్లో. మీకు డైరెక్ట్ ఎగ్జామే ఉంటుంది, డిక్టేషన్ ఉంటుంది. డిక్టేషన్ తీసుకున్నాక ఆ స్ట్రోక్స్ని బట్టి మీరు డైరెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మంచిగానే అనిపిస్తుంది చూస్తున్నాం కాబట్టి, కానీ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇంత క్లారిటీగా మీకు స్ట్రోక్స్లో చూసి రాయాల్సి ఉంటుంది, ఇంత క్లారిటీగా అక్కడ ఉండదు కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సరే చూద్దాం ఇక్కడ తెలుగులో ఏమి ఇచ్చినామో. ఈ సంవత్సరంలో
గుంటూరు జిల్లాలో మిర్చి పంట రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. మస్తు పండినాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వారి పంటలను చిలకలూరిపేట దగ్గర విజయ్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచబోతున్నారు. మరియు ఉత్పత్తి చేసిన పంటను అమ్మి మంచి ధరకు విక్రయించబోతున్నారు. అంతలోనే ఆ రాత్రి కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీని నష్టం 4,00,00,000 ఉంటుందని అంచనా వేశారు. పంటతో పాటు స్టోరేజ్ కంపెనీ యొక్క ఆస్తులు కూడా నష్టపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఆ ఎగిసిపడే మంటలను అతి కష్టంతో అదుపులోకి తేవడానికి 6 గంటల పాటు శ్రమించారు. 5-6 గంటల పాటు శ్రమించారు. ఇందుకు సంబంధించి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు వారికి లేఖను సమర్పించి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్రతినిధిని పంపించి తగిన నష్టపరిహారంను బేరీజు వేసి ఇప్పించవాలని కోరబడ్డది. ఇక్కడ తెలుసు కదా ఇన్సూరెన్స్ ఎందుకు కడతాము, ఇన్సూరెన్స్ దేనికి కడతాం, ఏదైనా లాస్ అవుతే కనుక దాన్ని మళ్ళీ మనం గెయిన్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కడతాం కదా. కాబట్టి ఇక డ్రాఫ్ట్ లెటర్ టు ది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు వాళ్ళకి లెటర్ రాయాలి. ఎవరు రాయాలి? విజయ్ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు రాయాలి. వాళ్ళ దగ్గర ఆ ప్రాబ్లం జరిగింది కాబట్టి ఆయనకు లెటర్ రాస్తుండు టు ద మేనేజర్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు. సార్, ఫైర్ యాక్సిడెంట్ కాజ్డ్ అట్ విజయ్ కోల్డ్ స్టోరేజ్ నియర్ చిలకలూరుపేట్. డెప్యూటీ రిప్రజెంటేటివ్ టు అసెస్ ది లాస్ రిగార్డింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇంకా ఇదంతా మ్యాటర్ మీరు వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. యువర్స్ ఫెయిత్ఫుల్లీ మేనేజర్. ఏ మేనేజర్? విజయ్ కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ ఇక్కడ సంతకం చేసేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ లెటర్. యాజ్ అ సీనియర్ అడ్వకేట్ యు ఆర్ వెరీ మచ్ కన్సర్న్ సో అండ్ సో. ఇక్కడ వరకు చూద్దాం. అది టైప్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది కదా. యాజ్ అ సీనియర్ అడ్వకేట్ యు ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది increasing atrocities on women and weaker sections of society, accidents by youth, and the menace of drugs. Women, irrespective of age, harassed and killed for obvious reasons. The unemployed youth indulge in the use of drugs imported from foreign countries. It not only affects physically but financially. The hard earned money of the parents wasted. Increasing use of vehicles without proper education causes accidents. Loss of even one limb leads to untold misery and hardship not only to the individual but to the family as well. Draft a letter to the superintendent of police to conduct awareness camps with the help of bar association on the above issues. కాబట్టి ఇది మీరు డిక్టేషన్ రాస్తారు, డైరెక్ట్ స్క్రిప్ట్ చూసి షార్ట్ హ్యాండ్లో చూసేసి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగులో రాసాను చూడండి, ఈజీగా అర్థం కావడానికి. మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా మీకు తెలియంది కాదు, నేటి సమాజంలో మహిళల పైన వయసుతో సంబంధం లేకుండా మరియు అల్ప వర్గాల పైన దాడులు, పీడించడము మరియు వారికి అకారణముగా చంపడము సర్వసాధారణం అయిపోయింది. నేటి యువత డ్రగ్స్తో పాటు ఎక్కువగా వాహనాలను ఉపయోగించి పలు రకాల యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. యాక్సిడెంట్ల వల్ల వారి విలువైన శరీర భాగాలను కోల్పోతున్నారు. దీనివల్ల చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు. దీని ద్వారా వారి కుటుంబాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. నిరుద్యోగ యువత డ్రగ్స్ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన ధనము వృధా చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనని బార్ అసోసియేషన్ ద్వారా పరిష్కరించాలని కోరండి అనేది క్వశ్చన్. రాశాను కదా ఇక్కడ. డ్రాఫ్ట్ లెటర్ టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు కండక్ట్ అవేర్నెస్ క్యాంప్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆన్ ది అబోవ్ ఇష్యూస్. ఓకే. కాబట్టి ఎస్పీ గారికి గుంటూరు డిస్ట్రిక్ట్కి లెటర్ రాయాలి. ఇక్కడ టు అడ్రస్ ఇలా ఉంటుంది చూడండి. కండక్ట్ ఆఫ్ మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్
among unemployed youth, misbehavior and women and weaker sections రిక్వెస్టెడ్ రిగార్డింగ్. కాబట్టి ఇది మీరు పాస్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకొని మీరు ఒకసారి చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది రాయడానికి. అఫ్ కోర్స్ అందరూ రాయలేరు అని ఏం చెప్పట్లేను. ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ చేయాల్సింది సెకండ్ పేపర్. దీనికంటే మంచిగా రాసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అటువంటి డౌట్ అయితే దాంట్లో లేదు. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్ వి గో ఫర్ కండెన్సేషన్. 5 లెటర్స్ ఎలాబరేషన్ చూసినాము. ఎలాబరేషన్ ఏం లేదు, కాంటెంట్ అర్థం చేసుకొని మీ ఓన్గా రాయడమే. సుత్తి రాయడము, సుత్తి కొట్టడము, ఎలాబరేట్ చేయడం, అర్థమైంది కదా. అక్కడ లేకున్నా మనం అక్కడ మెన్షన్ చేసి కొంచెం ఒక లెటర్ రూపంలో రాసేటట్లుగా చేయాల్సింది ఎలాబరేషన్. చూడండి, కండెన్స్ ద ఫాలోయింగ్. కండెన్సేషన్ అంటే తెలుసు కదా, ఎలాబరేషన్ అయిపోగానే ఎటువంటి టైం ఉండదు, జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ ఏమైనా టైం ఇస్తే ఇస్తుండొచ్చు డిక్టేటర్. ఇమీడియట్లీ కండెన్స్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు డిక్టేషన్ వెళ్తూనే ఉంటుంది. మిస్టర్ స్పీకర్ సార్ సో అండ్ సో 4 minutes కంటిన్యూషన్ విధంగా డిక్టేషన్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకొని, ఆ కాంటెంట్ని అర్థం చేసుకొని, మీరు కండెన్సేషన్ అంటే ఏంది, పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేయడం. ఇంత పెద్ద మ్యాటర్ ఉంది, మ్యాటర్ని తగ్గించి రాయాలి. ఎలా తగ్గించి రాయాలి? ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను, మీరు నా గురించి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ ఇలా మీతో మాట్లాడుతున్నాను కదా, మీరేం చెప్తారు? తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో సార్ చెప్పారు, సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా అనిపించింది, ఇట్లా చేశారు అట్లా చేశారు అని అయితే ఏదైతే మాట్లాడతారో అది ఇండైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు నేను మీతో చెప్పేది డైరెక్ట్ స్పీచ్. మీరు చెప్పబోయేది సార్ ఇలా చెప్పారు, అలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పుంటే బాగుండేది, ఏదైతే డిస్కషన్ జరుగుతుందో అది ఇండైరెక్ట్ స్పీచ్. దాన్నే ఇండైరెక్ట్ స్పీచ్. నేను మాట్లాడేది డైరెక్ట్, మీరు నా గురించి మాట్లాడేది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ మీకు కరెక్ట్ కనిపిస్తుంది. ఇలా చూడడం వల్ల, ఇలా చూసి ఎవరైనా రాస్తారు, నేనైనా మీకు ఆన్సర్ చేసిన ఇక్కడ. బట్ ఇది ఇంపార్టెంట్ కాదు, షార్ట్ హ్యాండ్లో రాసుకొని దాన్ని అర్థం చేసుకొని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాల్సిందే అక్కడ గొప్పతనం కదా. చూద్దాం ఇక్కడ కండెన్సేషన్ ఏదైతే అక్కడ నేను కండెన్సేషన్ 4 minutes డిక్టేషన్ ఉందో దాంట్లో ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ ఏదైతే కీ వర్డ్స్ అనేది ఇక్కడ రాసుకున్నాను నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కీ వర్డ్స్, కీ పాయింట్స్ చూడండి. కండెన్సేషన్ మొత్తం మీరు 480 వర్డ్స్ మీరు మీకు డిక్టేట్ చేస్తారు, 480. దాన్ని థర్డ్ పార్ట్ చేయాలి, ఐ మీన్ 1/3 చేయాలి. దీన్ని చేస్తే 160 వర్డ్స్ అవుతుంది. ఈ 160 వర్డ్స్ని మీరు ఎగ్జామ్లో 160 వర్డ్స్గా రాయాలి. అంటే సార్ 160 అంటే 160 ఎగ్జాక్ట్లీ వస్తుంది అనేది కాదు. ఓ 10 వర్డ్స్ ఎక్కువ పోవచ్చు, 10 వర్డ్స్ తక్కువ రావచ్చు. దానికి నెంబర్ అనేది ఎవరికి కూడా కరెక్ట్ 160 అంటే 160 ఎవరికి కూడా రాదు, కొంచెం అటు ఇటు పోతుంది, మనం మనుషులమే కాబట్టి. ఇక్కడ కీ పాయింట్స్ అని రాసిన, ఇక్కడ చూడండి, ఇవి ఇంపార్టెంట్ అనిపించినాయి నాకు చదివితే, కాబట్టి ఇవి రాసాను. ఇవి బేస్ చేసుకొని మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో కింద ఆన్సర్ ఇలా రాయాలి. దానికి హెడ్డింగ్ పెట్టాలి, హెడ్డింగ్తో పాటు కింద నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని వచ్చినాయి అనేది రాయాలి. దానికి కూడా సపరేట్ మార్క్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, మీరు మర్చిపోతే హెడ్డింగ్ పెట్టాలి, కింద నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది పెట్టాలి. ఈ కీవర్డ్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా, అంటే నేను అర్థం చేసుకొని ఇవి ఇంపార్టెంట్ అని భావించి నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. టైప్ చేసి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నాను. మీరు కూడా ఎగ్జామ్లో మీకు ఇష్టమైతే కీ పాయింట్స్ ఏదో డ్రాఫ్ట్ ఏదో రాస్తూ ఉంటారు, డ్రాఫ్ట్ కాపీ అని, ఏదో ఫెయిర్ కాపీ అని రాస్తుంటారు. డ్రాఫ్ట్ చేసుకోండి, దీన్నే డ్రాఫ్ట్ అంటాం, దీన్నే డ్రాఫ్ట్ అంటాము. కాబట్టి మీకు ఇంపార్టెంట్ అనేది ఇట్లా రాసుకొని దీన్ని చూస్తూ, ఏదైతే కీవర్డ్స్ ఇంగ్లీష్లో రాసుకొని దీన్ని చూస్తూ మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇదంతా మీరు అర్థం కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ ఏదైతే రాసానో మీకు అర్థం కావాలంటే మీరు ఇది చూడాలి. ఏది చూడాలి? క్వశ్చన్ పేపర్ చూడాలి. క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉండదు కదా, మీరు రికార్డ్ రాయాలి. ఏది? డిక్టేషన్ రాయాలి. ఈ డిక్టేషన్ అవైలబుల్ ఉంది యూట్యూబ్లో. ఈ డిక్టేషన్ మీరు రాయాలి. కండెన్స్ ద ఫాలోయింగ్, ఇది మొత్తం మిస్టర్ స్పీకర్ సార్ సో అండ్ సో ఏదైతే 4 minutes డిక్టేషన్ ఉందో
ఈ డిక్టేషన్ మీరు పూర్తిగా రాస్తే మీకు ఒక ఐడియా, ఒక అవగాహన వస్తుంది. దాంట్లోంచి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తీసేసి ఇలా నోట్ చేసుకోండి. లేదు మీరు డైరెక్ట్ రాయగలుగుతానంటే మీరు డైరెక్ట్ కూడా రాయొచ్చు. డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టేసి డైరెక్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ డైరెక్ట్ కాంటెంట్లోకి వెళ్ళొచ్చు. లేదు ఎందుకు రిస్క్, కీ పాయింట్స్ రాసుకుంటే మనకు బాగుంటుంది కదా అని అనుకున్న వాళ్ళు మీరు కీ పాయింట్స్ రాసుకోవాలి. కంపల్సరీ కీ పాయింట్స్ డ్రాఫ్ట్ కంపల్సరీ రాయాలనేది ఏమీ లేదు. కంపల్సరీ డ్రాఫ్ట్ రాయాలని ఏమీ లేదు. మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇదే ఆన్సర్, ఏదైతే ఇది ఆన్సర్, ఇక్కడ ఏదైతే కీ పాయింట్స్ ఉన్నది ఇది ఆన్సర్ కాదు. ఇది చూడరు ఎవాల్యుయేటర్స్, ఇది చూడరు. దీంతో సంబంధం లేదు. మీరేం రాసుకుంటున్నారు ఏందనేది సంబంధం లేదు. ఇది చూస్తారు, మీరేం రాసారు అనేది చూస్తారు. దీన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు అది డిక్టేషన్ రాస్తే మీకు ఇది అర్థమవుతుంది. డిక్టేషన్ రాయండి ఓపికతోని. జస్ట్ ఇది చూడగానే ఏం సరిపోదు, ఏం అర్థం కాదు చూడగానే. బట్ నేను చూశాను చూడండి, హెడ్డింగ్ పెట్టాను, టు చేంజ్ ద మెంటల్ కెపాసిటీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు కదా, ఏదైనా విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తారు. ఒక్కొక్కరు థింకింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీ థింకింగ్ వేరు ఉంటుంది, నా థింకింగ్ వేరు ఉంటుంది. నా థింకింగ్ ఏముంటుంది, మీరు బాగా ప్రాక్టీస్ చేయట్లేరు, సెకండ్ పేపర్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు, పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. సెకండ్ పేపర్ పట్టించుకోరు, ఓన్లీ ఫస్ట్ పేపర్ ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్ అయితే హ్యాపీ, సెకండ్ పేపర్ ఎవరైనా పాస్ చేస్తారు, ఎవాల్యుయేటర్ ఈజీగా పాస్ చేస్తారు, 45 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తారు రాసినా రాయకపోయినా అనేది మీరు ఆలోచిస్తుండొచ్చు. నేను ఆలోచిస్తే సెకండ్ పేపర్ బాగా రాయాలి, బాగా రాస్తేనే పాస్ అవుతారు. ఫస్ట్ పేపర్లో 45 రావాలి, సెకండ్ పేపర్లో 45, రెండిట్లో వస్తేనే పాస్ అవుతారు సర్టిఫికేట్ అనేది నేను భావిస్తా. చాలామంది ఏం భావిస్తారు దీన్ని, ఏ అవసరం లేదు, లైట్ తీసుకుందాం, సెకండ్ పేపర్ ఏం అవసరం లేదు, 45 కళ్ళు మూసేసుకొని వేసేస్తారు వాళ్ళు, వాళ్ళు చూడనే చూడరు అని చెప్పేసి మీ భావన అయితే ఉంటుండొచ్చు. అంటే అందరిది అని చెప్పట్లేదు డియర్ ఫ్రెండ్స్, కొంతమంది మెజారిటీ పీపుల్ అయితే అది ఆలోచిస్తారు, 90% అట్లనే ఆలోచిస్తారు. ఓకే, ఐఎమ్ రిమైండింగ్ అట్, మీ ఇష్టం రాసుకోవడం రాయకపోవడం ఎలా రాయాలనేది, బట్ నేను ఉన్నది కాబట్టి రిమైండ్ చేయడానికి చూస్తున్నా. ఆ మ్యాటర్ చూడండి ఇక్కడ, ఎంత ఇండైరెక్ట్ స్పీచ్ ఇది, డైరెక్ట్ నుంచి నేను ఇండైరెక్ట్ చేంజ్ చేసినాను. An honorable member of parliament said in the Lok Sabha on the mental capacity to think of war lurking from foreign country and its possibilities. While he was addressing, asserted the facts upon the defense system in our country. The country had apprehended that India might be attacked by our neighboring country and ready to face it based on past incidents. But the great foreign country was giving aid and had led that this apprehension. He said that another honorable member of parliament who spoke before this house that he asked to have latest defense equipment and best training to soldiers as he intended to have nuclear weapons to show strength of atomic bomb because of the fact that people with strength and unity. He also stated that whatever the soldier of military weapon, but the spirit of unity of the nation is the strength. Every country was used to use the weapon would be out of date. But the industrial growth and technological background is the strength of every country. With this, he concluded. ఏం అర్థం కాలే కదా, నేను చదువుకుంటూ పోయాను, ఎట్లా అర్థమవుతుంది కాదు కదా. మీరు ఒక్కసారి దాన్ని రాసి, డిక్టేషన్ రాసి ఒక 3 టైమ్స్ నుంచి 4 టైమ్స్ 5 టైమ్స్ చదివితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాసా అనేది అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ పెట్టాలని చెప్పేసి అడుగుతారు, పీడిఎఫ్ అని అడుగుతారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నేను కూడా గూగుల్ నుంచి తీసాను, ఇది గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఇది ఇక్కడ పీడిఎఫ్ అనేది మీరు కొట్టండి గూగుల్లో, ఆగస్ట్ 2019 ఏపీ ఎస్బిటిటి పేపర్స్ అని టైప్ చేయండి, మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. అప్పుడు మీరు చదువుకోండి. పీడిఎఫ్ ఎందుకు మోస్ట్లీ పెట్టట్లేను అంటే నాకు అంత టైం ఉండదు ఫ్రెండ్స్. యాక్చువల్ పీడిఎఫ్ అంతా పూర్తిగా 100% అంత టైం ఉండదు. నేను వేరే స్టేషన్లో వర్క్ చేస్తాను కాబట్టి నేను ఇంట్లోనే ఇక్కడే స్టేషన్లో ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తే నేను ప్రతి ఒక్క పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేసేటోని. కానీ నేను మార్నింగ్ ఎర్లీ 6:30కే నేను ఇంట్లోంచి బయలుదేరుతాను, మళ్ళీ ఈవినింగ్ 7-7:30కి ఇంటికి వస్తాను. కాబట్టి అంత టైం ఉండదు. ఉన్న దాంట్లోనే మీకు ఏదో అడ్జస్ట్ చేసేసి కొంచెం టైం తీసి, ఎందుకు చెప్తున్నా అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు, డెడికేటెడ్ ఫర్ షార్ట్ హ్యాండ్, లవ్ షార్ట్ హ్యాండ్.
కాబట్టి మాత్రమే ఇట్లా చేస్తున్నా. ప్లస్ మీకు కూడా అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతోని చేస్తున్నా. కాబట్టి పీడిఎఫ్ అని అడగండి, సెర్చ్ చేయండి. మీకు ఎక్కడైతే పీడిఎఫ్ దొరకదో అప్పుడు అడగండి, పీడిఎఫ్ దొరికినప్పుడు అడగండి. ప్లస్ ఏపీకి సంబంధించిన ఇంటర్మీడియట్ కానీ, హయ్యర్ కానీ, లోయర్ కానీ బుక్స్ దొరకవా మనకి మార్కెట్లో? నేషనల్ షార్ట్ అండ్ స్కూల్ బుక్స్ దొరకవా మనకి? ఆన్లైన్లో తెప్పించుకుంటాం కదా బుక్స్. వాటికి కూడా చిన్న సింపుల్ థింగ్ కూడా పీడిఎఫ్ పెట్టండి అండ్ బుక్స్ తెప్పించుకుంటే ఏమవుతుంది? బుక్స్ లేకుండా ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మీరు? బుక్స్ లేకుండా ఎట్లా యూట్యూబ్ ఫాలో అవుతున్నారు? ఓన్లీ యూట్యూబ్ ఫాలో అవుతేనే కష్టం, పాస్ కాదు, అన్ఫిట్ అన్నట్టు. బుక్స్ ఖచ్చితంగా తెప్పించుకోండి. నేను అక్కడ ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేస్తున్నా కదా, ఏ ప్యాసేజ్ చెప్పినాను. ఆగస్ట్ 2019 అంటే ఆగస్ట్ 2019 ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆగస్ట్ 2019 అని పెడుతున్నా కదా. ఏమంటే బుక్ ఓపెన్ చేయండి, అక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ పీడిఎఫ్ అంటే ఎట్లా? దొరకనివి అంటే మీకు నిజంగా దొరకట్లేవు, మార్కెట్లో బుక్స్ లేవు, దొరకట్లేవు అంటే అది ఓకే. దొరికినవి కూడా మీరు తెప్పించుకోకుండా అది కూడా పీడిఎఫ్ అంటే దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? అర్థం చేసుకోండి. యు ఆర్ బీయింగ్ ఎ రియల్ స్టెనోగ్రాఫర్. ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ దెన్ యూ పర్చేస్ బుక్స్. పర్చేస్ చేయండి. ఏం పీడిఎఫ్లు యూజ్ చేస్తామండి? పీడిఎఫ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం అది ఎంత వరకు ఉంటుంది? పీడిఎఫ్ చూసేసి ఎక్కడో పడేస్తారు మీరు. పీడిఎఫ్ చూసేసి చదవడం అయిపోతే ఎక్కడో పడేస్తారు, అది కాదు కదా. బుక్స్ కొనాలి, బుక్స్ కొని ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్స్ మీకు దొరకనివి అయితే నేను పెడతాను, ఆల్రెడీ అన్ని దొరుకుతున్నాయి కదా. కాబట్టి దిస్ ఈజ్ టుడేస్ టాపిక్ డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ పేపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఆగస్ట్ 2019, పేపర్ 2, దట్ ఈస్ ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్. కాబట్టి ఇక్కడ చూడండి 120 వర్డ్స్ పర్ మినిట్, 9 minutes ఉంటుంది టోటల్. దీనిలో ఫస్ట్ 5 minutes 600 వర్డ్స్ ఉంటుంది, అది ఎలాబరేషన్. అండ్ రిమైనింగ్ 4 minutes 480 వర్డ్స్ పర్ మినిట్, 480 వర్డ్స్ ఉంటుంది, అది కండెన్సేషన్. మొత్తం 9 minutes డిక్టేషన్ ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 160 వర్డ్స్ ప్రకారము కండెన్సేషన్ అయితే రాయాలి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ సెకండ్ పేపర్. ఐ థింక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. స్పీడ్గా చూడవద్దు, మీరు పాస్ చేసుకుంటూ ఆ ఆన్సర్స్ ఏందని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, లేకంటే కష్టం అవుతుంది. ఎనీవే, ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ దెన్ ఐ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.